హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. మార్నింగే వాకింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం గార్డెన్ మొత్తం చూస్తున్నానండి. ఇలా మొత్తం క్లీన్ చేయించామన్నమాట. వర్షాకాలం వస్తుంది కదా, పాములు అవి ఉంటాయి. గ్రాస్ అయితే ఎక్కువ పెరుగుతుంది కదండి. మంచి మొక్కల కంటే పిచ్చి మొక్కలే తొందరగా పెరుగుతాయి. ఇలాగ ఇవైతే క్రోటన్స్ అనమాట. పాలు తుంచితే మనకి మిల్క్లా వస్తాయి. ఇవి మొత్తం బౌండరీకి ఇలా బార్డర్ లాగా వేయించాము. ఇది వచ్చేసి టెర్రకోటా కలరు, వైట్ కలర్ ఇలా ఇటుక రాళ్ళు పెట్టేసి చేయించాము. ఇదంతా ఇన్సైడ్ వచ్చి అన్ని రకాల చెట్లు ఉంటాయండి. ఈలోపు మా రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా దగ్గరలో ఏదో డ్యూటీ ఉండేసి వస్తున్నాము అన్నారు. ఫోన్ చేశారు. సరే, నేను షటిల్ కోర్ట్ దగ్గర ఉన్నాను అంటే ఇక్కడికే వచ్చేసిందనమాట. నాకు బాగా తెలుసండి, పరిచయము. అతను వాళ్ళ వైఫ్, హస్బెండ్ అండ్ తర్వాత వచ్చేసి మా బ్రదర్ అనమాట. మా బ్రదర్తో పాటు తీసుకొని వచ్చారు వాళ్ళని. సరే, వాళ్ళు వచ్చారనేసి టీ పెట్టానండి. వచ్చి షటిల్ నుంచి పాలైతే ఇలా మిల్క్ కుక్కర్లో పోసుకున్నాను. కొంచెం వాళ్ళు టీ అది తాగేలోపు నేను ఏదైనా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తాను. మాకు కలకండే వాడతాం కదండి, ఇలాగ చిప్స్ చేసి పెట్టుకుంటానమాట. కాగేటప్పుడు వేస్తే మనకి దించే మరిగేటప్పటికి మొత్తం కరిగిపోతుందండి. మనకి టేస్ట్ని తగినట్లుగా వేసుకోవాలి. ఈ తర్వాత అయితే నేను ఈ పిండి అయితే జొన్నలు మినుములండి. 1 గ్లాసు మినుములకి 3 గ్లాసులు జొన్నలు పోసాను. పోయినసారి 2 పోస్తే మరీ స్మూత్గా తిప్పుతుంటే ఇరిగినాయండి. అందుకే ఈసారి క్వాంటిటీ పెంచాను, చక్కగా వచ్చాయి. తర్వాత అయితే కొబ్బరి పల్లి చట్నీ చేస్తున్నాను. కరివేపాకు మన దొడ్లోదండి. ఇలాగ మనం కట్ చేస్తూ ఉంటే కొమ్మలు అనేవి బాగా గ్రోత్ వస్తాయి అన్నమాట. అలాగే వదిలేస్తే కరివేపాకు చెట్టు ఎప్పటికీ కూడా అలాగే ఉంటుందండి. అందుకని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు కొత్త చిగుర్లు వస్తాయి. ఈలోపు కొబ్బరి పచ్చడి చూసారా, తాలింపు వేసాను. మనకి ఎన్ని వేసినా కూడా కరివేపాకు లేనిది ఆ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ పచ్చళ్ళు అయితే తాలింపులో ఇంగు వేస్తాను. ఇప్పుడు మిక్సీలో మెదిగేప్పుడు కొంచెం 2 వెల్లుల్లిపాయలు వేస్తానండి. దోశలు అయితే ఇలా పోస్తున్నాను. వాళ్ళు కూడా, మా కొలీగ్స్ ఫ్రెండ్స్ కూడా ఇలాగే మామూలుగా కొంచెం హెల్తీ ఐటమ్సే తింటారండి. వాళ్ళు డ్యూటీకి వెళ్ళిన మొలకలు అవి తీసుకొని వెళ్తారు. ఇదిగో అన్నయ్య గారు వాళ్ళు ఒక్కసారి అలా కాలనీ రౌండ్ వేస్తున్నారు. మన కిచెన్లోంచి చూస్తున్నాను అనమాట. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. ఇంకా సరే, వాళ్ళు వెళ్ళాక డ్యూటీకి ఉంది కదండి, వాళ్ళు వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్ అది చేసి ఇల్లంతా అయితే ఒక్కసారి నీట్గా సర్దాము. మనం ఎవరైనా ఇల్లు ఎలా అంటే అలా ఉన్నప్పుడే వస్తారండి. ఎవరు వచ్చినా కూడా సడన్గా సర్ప్రైజ్ అనమాట. ముందు చెప్పి రారు కదా, ఎలా డ్యూటీ మీద వచ్చేప్పుడు సరే తెలిసిన వాళ్ళు ఉన్నారు అనేసి కొంచెం వచ్చారండి. అదే సంతోషం అనమాట. చూసారా, ఇప్పుడు లివింగ్ రూమ్ అయితే ఈ విధంగా కొంచెం నేను ఎప్పుడు అటు ఇటు పిల్లిలాగా మారుస్తూ ఉంటావు అంటారండి మా వారు. కానీ మనం లేడీస్ ఏంటంటే కొంచెం మనకి అటు ఇలా సెట్ చేసుకుంటుంటే కొంచెం క్రియేటివ్గా కూడా కొన్ని థింగ్స్ ఎక్కడెక్కడ సెట్ చేయాలి అనేవి కూడా తెలుస్తుంది. మనం మన ఇంటి మీదే కదండి ప్రయోగం చేసుకోగలం, ఎవరింటి మీద చేయలేం కదా. అందుకని ఇట్లాగా ఎప్పుడైనా డైలీ చేయనండి, నేను ఇలా మార్చను. 15 డేస్కి కొంచెం ఒక 10 డేస్కి నాకేంటంటే కొంచెం చేంజ్ డిఫరెంట్గా, అంటే ఇటు అటు ఏం కొత్తగా అంతగా ఎక్కువ ఏం పర్చేస్ చేయనండి. ఉన్న వాటిని అనమాట అటు అటు అలా కొంచెం సర్దుతాను. డైనింగ్ టేబుల్ అయితే కవర్ మారుస్తున్నానండి. ఈ డైనింగ్ టేబుల్ అయితే మా చిన్నబాబు అంటే 1 సంవత్సరం అండి మా చిన్నబాబుకి. పెద్ద బాబుకి 3 years అప్పుడు తీసుకున్నాం అనమాట. కానీ దీని మీద అస్సలు మేము వాడమండి. కింద కూర్చొని అన్నం తింటామన్నమాట చిన్నపిల్లలు, మా పిల్లలు అప్పుడు. ఇప్పుడైతే మా వారు మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు టీపాయ్ మీద టీవీ చూస్తూనే తింటారండి. అన్నీ అక్కడికే తెస్తాను. నైట్ కూడా అక్కడే తింటామండి, టీవీ దగ్గరే. డైనింగ్ టేబుల్ అయితే ఊరికే అలంకారానికి అలాగనమాట. అందుకే నేను పెద్ద డైనింగ్ టేబుల్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వలేదు. ఏదో అది ఎవరైనా గెస్ట్లు, మా అత్తయ్య గారు ఎవరైనా కూర్చోలేని వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు మాత్రమే ఆ డైనింగ్ టేబుల్ అనేది వాడతాము. ఈ కార్నర్లో అయితే అదివరకు రాధాకృష్ణులు ఉండేవాళ్ళు కదండి. సరే, కొంచెం లుక్ చేంజ్ చేద్దాము అనేసి ఇలా కొంచెం
అంటే మొన్నటిదాకా ట్రెడిషనల్గా ఉంది కదండి, కొంచెం ఈ కార్నర్ని ఇప్పుడు మోడర్న్గా చేద్దామనేసి. మామూలుగా ఎప్పుడు ల్యాండ్ ఫోన్ అయితే అక్కడ ఉంటుందండి, అంటే హుక్కుకి తగిలిస్తాము సోఫా దగ్గర వెనక కింద. మీకు అది వరకు కనిపించి ఉండదేమో. ఇప్పుడైతే టేబుల్ మీద పెట్టానండి, ఇలా కొంచెం లిఫ్ట్ చేయడానికి, అట్లా కుర్చీలో కూర్చొని మాట్లాడాలంటే మనకి కొంచెం బాగుంటుంది కన్వీనియంట్గా అనేసి. తర్వాత జొన్న కంకులు ఇవి తీసుకొచ్చేసి ఈ ఫ్లవర్ వాజ్ అయితే ఇలా కార్నర్లో సెట్ చేసి, మా ఫ్యామిలీ ఫోటో అండి. మా చిన్నబాబు ఇందులో ఫ్రాక్లో ఉంటాడు. నాకైతే అమ్మాయిలంటే ఇష్టమని చిన్నప్పుడు మా చిన్నోడికి ఫ్రాక్ కుట్టించారనమాట. అప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఆ ఫోటో ఎగ్జిబిషన్లో దిగామండి. అది ఇంకా ఫ్రేమ్ కట్టించుకున్నామన్నమాట. ఆ ఫోటో అంటే మా వారికి చాలా ఇష్టం, అందుకే ఇంకా అది ఫ్రేమ్స్ 2 ఫ్రేమ్లు చేయించారు. అలా మామూలు చిన్న చిన్న ఫొటోస్ కూడా 2 చేయించారండి. ఒకటేమో మేమిద్దరం ఉన్నదైతే బెడ్రూమ్లో పెడతాను, మాకు టేబుల్ బెడ్రూమ్లో పక్కన సైడ్ టేబుల్ పైన. ఇదైతే మనం ఇలా కొంచెం విండోస్ ఇవన్నీ ఫర్నిచర్ కదిలిచ్చినప్పుడు వాటి కింద అది సరిగా ఒక్కొక్కసారి చీపురా అది వెళ్ళక బూజు ఏదైనా ఉన్నా కూడా ఇలా మనం ఫర్నిచర్ సెట్ చేసేప్పుడు నీట్గా కార్నర్స్ ఆ విండోస్ అంతా క్లీన్ చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి నీట్గా. ఈ కర్టన్స్ అయితే మార్నింగే తీస్తానండి నేను, విండోస్ ఇవన్నీ మనకి ఈ టైంలో వచ్చేసేసి మొత్తం క్లోజ్ చేస్తానన్నమాట. 8:30 దాకా ఎండ వస్తుంది, అటు ఎక్కువ చెట్లు అవి ఉంటాయండి. ఇవైతే టబ్ చైర్స్ అనమాట. నేను 500 పెట్టి కొనుక్కున్నానండి. అమ్మ వాళ్ళదైతే ఒకటి ఇరిగిపోయిందనమాట. కూర్చొని ఇలా ఇలా అంటూ ఉంటారు పిల్లలు వెళ్ళినప్పుడు. అమ్మ వాళ్ళు కొన్నప్పుడు 400 అనమాట, కానీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నది ఇది. నేనైతే ఇక్కడ షాప్లో తీసుకున్నానండి. ఒక్కొక్కటి 500. పిల్లోస్ కూడా ఇచ్చారు. ఆ పిల్లో కవర్లు ఏంటంటే నేనే, మనకి కిచెన్లో ఉంది చూసారా నా బ్యాక్ సైడ్ కట్టెను, దాంట్లో బెడ్షీట్లు అది మిగిలింది ఇక్కడ కుట్టాను. అది బెడ్షీట్ కూడా కాదండి, వేరే వాళ్ళు సిల్కీ టైపు బెడ్షీట్ గేమ్స్లో గిఫ్ట్ ఇచ్చారు. అది నేను ఇంకా సిల్క్ వాడడం కదా బెడ్షీట్స్కి అవి అనేసి అలా కన్వర్ట్ చేశాను. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద షాల్వా అండి. మామూలుగా చాలా షాల్వలు అవి ఇస్తుంటారు మా వారి మీటింగ్స్ అలా వెళ్ళినప్పుడు. ఇలా అయితే ఈ కలర్తో పేరప్ చేశానండి ఈసారి. అంటే డైనింగ్ టేబుల్ కవర్ ఏమి వేయకుండా ఈ ప్లాస్టిక్ కవర్ ఏంటంటే మనకి ఏదైనా గబక్కన ఒలికిన వాటర్ కానీ అది ఉడ్డు పాడవకుండా ఉంటుందండి మెయిన్. మనం ఏదైనా అడుగున కలర్ఫుల్ క్లాత్ వేసుకున్నా కూడా మనకి బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి కవర్ అయితే చాలా ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇది నాకు 200 ఏమో పడింది అంతే. చాలా రోజులు లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇలా బుద్ధుడిని అయితే మా వారు రాజస్థాన్లో తెప్పించారు. ఈ బుద్ధుడు ఇలా సెట్ చేసుకున్నానండి. తర్వాత కృష్ణుని అయితే ఎక్కడ పెట్టాలో అది వరకు టీవీ పక్కన పెట్టాను కదా, ఇప్పుడైతే ఇలా స్టూల్ వేసేసి పెడదాము. కొంచెం వీడియోస్లో మనకు కూడా స్వామి బాగా కనిపిస్తారు ఇలా కొంచెం డౌన్కుంటే, అందుకనేసి ఇలా పెట్టాను. కానీ ప్రేమదులు అవి తర్వాత మళ్ళీ వేరే దగ్గర రీసెట్ చేశానండి, మీకు అది కూడా చూపిస్తాను. తర్వాత ఇలా చూశారు కదా, చాలా బాగున్నాడు కన్నయ్య అయితే గోవు దగ్గర. కృష్ణుడు మనకి ఏ రూపంలో ఉన్నా కూడా అందంగానే ఉంటాడండి. ఎన్నో పెట్టాలి ఎన్నో చేయాలని ఉంటుంది. ఆ చిన్న ఉర్లీ బౌల్ అయితే డైలీ వాటర్ వేస్తాను కదా అది. ఈరోజైతే మొన్న తీసుకొచ్చాను కదండి హ్యాంగింగ్ పాట్స్, అవి బుక్ చేశాను కదా, మొన్న నర్సరీలో తెచ్చిన మొక్కలు. మొన్న నేను వచ్చేసి తెచ్చుకున్నాను కదా అరేకా పాము, ఇవన్నీ కొంచెం రీసెట్ చేద్దాము పాట్స్లో అనేసి ఇలా రోజు అలాగే సరిపోతుందండి. సరే ఈరోజు ఏదైనా సింపుల్గా వంట చేసేద్దామని ఇలా ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నప్పుడు నేను కుకింగ్ అనేది సింపుల్గా పెట్టుకుంటానండి. ఈరోజు కందిపప్పు కూడా అయిపోయినాయి, ఇంట్లో పెసరపప్పు ఉన్నాయి. సరే తోటకూర ఆకుకూర అయితే నాకు డైలీ ఆకుకూర వాడటం అలవాటండి, అది న్యాచురల్గా పండిందైనా సరే. నిన్నైతే తోటకూర కొనుక్కొచ్చానమాట షాప్కి వెళ్ళి, బాగా ఫ్రెష్గా ఉందండి తోటకూర. సరే అది చేస్తాను. ఇవి బిల్లగన్నేరండి, మా కిందే ఉంటాయి. సరే పైన వేసుకుందాము కొంచెం పాట్లో అని 4-5 చెట్లు తెచ్చుకున్నా. ఇలా కుండీలు ఎప్పుడైనా హోల్ దగ్గర మనం ఒక పెంకు కానీ ఏదైనా రాయి కానీ ఇలా పెట్టి
ఎండు ఆకులు వేస్తున్నానండి. ఎందుకంటే ఇవి కొంచెం అంతే ఎక్కువ బరువు పెట్టినా కూడా హ్యాంగింగ్ పాట్స్ అనేవి కొంచెం ఎప్పుడైనా ఊడే ప్రమాదం ఉంది. మరీ అంత స్ట్రాంగ్ లేవండి. ఇవి వచ్చేసి నాకు 5 వచ్చి 215 తీసుకున్నాడు ఫ్లిప్కార్ట్లో. 215 అయితే 220 కొట్టమన్నాడండి. నేను చూడకుండా పోయినసారి అలాగే కొట్టాను. మళ్ళీ ఇంకా వాళ్ళు మనకి వాళ్ళ పేరు అడ్రస్ ఏంటి ఫోన్ చేసినా కూడా ఫ్లిప్కార్ట్ దానికి వెళ్తుందండి. అందుకే అలా ఒకసారి అయితే మోసపోయాను. అందుకే చూసి 250 పే చేశాను. అలా ఉన్నారండి జనం. ఇలా అయితే మొత్తం ఆఫ్ అయితే ఆకులు పోసుకున్నాను. ఇది వేపాకండి, ఎండి వేపాకు అనమాట. మనకి మొక్కలకి పురుగు అది రాకుండా కూడా ఉంటుంది. ఇలా నా దగ్గర కొన్ని అయితే మనీ ప్లాంట్లు ఉంటాయి కదండి ఎక్కువ, అవి అయితే కొన్ని తెచ్చుకున్నాను. ఆ వేర్లతో పాటు వేరే వేరే కుండీలు ఎక్స్ట్రా ఉన్నవి మనకు ఒక పెద్ద వెడల్పు టబ్ ఉంది, అది ఖాళీ చేస్తున్నాను. దాంట్లో కొంచెం ధనియాలు అవి చల్లుదాము, వెడల్పుగా ఉంటుందండి అది బాగా. ఇలా అయితే మనీ ప్లాంట్ మొత్తం ఒక దాంట్లో సెట్ చేసేసుకుంటున్నాను. మనీ ప్లాంట్ మనకి ఎక్కువ కేరింగ్ లేకపోయినా పెరుగుతుందండి. దానికి నేనేం వేయనండి, పప్పు బియ్యం కడిగిన వాటర్ మాత్రమే ఇస్తాను. ఫ్రెష్గా గ్రోత్ అవుతుంది. మన ఛానల్లో కూడా నేను మనీ ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది అది పెట్టాను, వీలైతే మీరు చూడండి. ఇలాగైతే మనీ ప్లాంట్ ఆ 2 వాటిల్లో పెట్టాను. ఎప్పుడైనా మనము ఒక డార్క్ కలరు, ఒక గ్రీన్ కలర్ అంటే వైలెట్, రెడ్ అలాగా పెట్టేసుకుంటే హ్యాంగింగ్ పాట్స్లో కూడా చూస్తానికి కూడా బాగుంటుందండి. ప్లాంట్స్ అనేవి మనీ ప్లాంట్ పెట్టామనుకోండి, ఇంకోటి వచ్చేసి వైలెట్ కలర్ క్రీపర్ ఏదన్నా, లేదంటే ఎల్లో కలర్ క్రీపర్ అలా పెడితే మ్యాచింగ్ బాగుంటుంది. ఇది ట్రయాంగిల్ హార్ట్స్. తర్వాత ఇందులో ఏమో స్నేక్ ప్లాంట్ వేస్తున్నానండి. అది కూడా నేను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశాను. తను చాలా బాగా ఇలాగే హ్యాంగింగ్ పాట్స్లో పెంచిందనమాట. సరే నేను నర్సరీలో తెచ్చుకున్నాను కదా, ఒకటైతే ఇలా పెట్టుకుంటున్నాను. చూడాలి ఎలా వస్తుంది. అది కూడా కొంచెం ఇలా కిందకి వంగిందనుకోండి, చూస్తానికి లుక్ అయితే చాలా బాగుంటుంది స్నేక్ ప్లాంట్. తర్వాత ఇది వచ్చేసి వాటర్ లిల్లీ ఏదో అంటారండి దీన్ని, సరిగా నాకు పేరు అంత ఐడియా లేదు. ఇది వైలెట్ కలర్ క్రీపరు చెప్పాను కదా, ఒకటి వైలెట్ అయితే ఒకటి గ్రీన్ అలా హ్యాంగ్ చేస్తాను. దీంట్లో అయితే ఇది సెట్ చేసుకుంటున్నా. ఏం లేదండి, అలా ఎక్స్ట్రా కొమ్మలు ఏదైనా పాట్లో పెడితే అవి గ్రోత్ అవుతుంటాయి. మనం ఇలాగ రీపాట్ చేసుకునేప్పుడు వాటిని ఎవరి ఇంటికి వెళ్ళి అడగకుండా ఎప్పుడైనా కూడా ఒక్క కొమ్మ తెచ్చుకుంటే ఒక్క కుండీ కాకుండా మనం ఎప్పుడైనా 2-3 చోట్ల మొక్కలు అనేవి గ్రోత్ చేసుకుంటే ఒక చోట చనిపోయినా కూడా ఇంకో చోట తీసి వాడుకోవచ్చు. ఇలా ట్రేలు అయితే ముందు రాళ్ళు పెడుతున్నానండి. డ్రైనేజీ పోకపోతే మొక్క చనిపోతాయి అన్నమాట ఏవైనా. ఇవన్నీ ఆకుల్లో పట్టు తెచ్చాను కింద పెంకులు అవి సరిపెట్టి ఆఫ్ అయితే ఆకులు పెడుతున్నానండి. పైన మట్టి పోసేసి మెంతులు, మనకి ధనియాలు ఇలాంటివన్నీ అయితే పోస్తాను. ఇది చిన్న మనకి ఇది పీనట్ బటర్ బాటిల్ అండి. అందులో వచ్చేసి బిల్లగన్నేరు మొక్క పెడుతున్నాను. అవి అంటే వేస్ట్ బాటిల్స్లోనే ఎక్కువ, నేను వేస్ట్ బాటిల్స్లోనే ఇలా చేస్తానండి. కొత్తగా కొన్నాయి అంటే కొంచెం ఈ హ్యాంగింగ్ పాట్స్ ఏంటంటే ఆ సైజు డబ్బాలు కూడా నా దగ్గర లేవండి. అవైనా కొనాల్సి వచ్చేది. ఒక్కొక్కటి ఈచ్ 20 రూపీస్ పడినా మళ్ళీ దానికి ఉట్టి అంటే కట్టేవి ఇవన్నీ నేను వేసుకుంటే దగ్గర అదే కాస్ట్ అయింది. అందుకే నేను అలా 5 బుక్ చేసుకున్నాను అన్నమాట. ఎప్పుడైనా ఆఫర్లు అలా ఉన్నప్పుడు బుక్ చేసుకుంటుంటాను. మనం ఏంటంటే బయట కొనేదానికి దానికి ఒకే ఎస్టిమేషన్ ఉంటే అలా తీసుకుంటే బెస్ట్ అండి. ఇలాగా ఇదైతే పాటు తిరునాళ్ళలో తీసుకున్నాను. 50 రూపీస్ అండి. బయట అడిగితే నాకు దగ్గర 95-100 చెప్పారు. బాగా హైట్ ఉంటుందండి ఇది. ఇందులో అయితే అరేకా పాము పోయినసారి ఒకటి పెట్టాను, ఇంకొకటి ఉందండి ఇలాంటిది. ఇదేమో ఇప్పుడు ఇంట్లో పెడదామనేసి అరేకా పాము పెడుతున్నానండి. ఒక కవరు ఉన్న వాటి వరకు అయితే పాట్స్లో రీసెట్ చేస్తానండి. లేనివైతే నేను బయటికి వెళ్ళే పని ఉంది, ఊరు వెళ్ళే పని, ఇంకా దారిలో కూడా అమ్ముతుంటారండి. మనకి ఇవి ఉంటాయి కదా బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు ఇవన్నీ అమ్ముతుంటారు ఫుట్పాత్ల దగ్గర. ఒక్కొక్కసారి అయితే ఇలాంటి కుండీలు, మొక్కలు ఇవి కూడా అక్కడ కొంచెం చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయండి.
అలా చూసి అక్కడ తీసుకొచ్చుకుందామనేసి వీలైన ఉన్న వరకు సెట్ చేశానండి. లేనివి మాత్రం రేపు వెళ్ళినప్పుడు ఒక 1/2 డజన్ కుండీలు తెచ్చుకుంటాను. నా దగ్గర బ్రహ్మ కమలం కొన్ని కొన్ని ఉన్నాయండి, మంచి మంచి మొక్కలు. అవి అయితే మంచి వాటిలో రీపాట్ చేసుకోవాలి. ఇలా ఇది కూడా క్రోటన్ అండి, బతుకుతుందో లేదో, అది కొంచెం వేరైతే లేదు, దానికి పోయింది. తర్వాత అదైతే కొనలేదులేండి. ఇట్లాగైతే మొత్తం పాత కుండీల్లో స్ట్రక్ అయిపోయిందండి మట్టి. అలాగే వదిలేస్తే వాటర్ పోస్తే అవేమో కిందకి ఎక్కువ డ్రైన్ అవ్వట్లే, మొక్క అయితే చనిపోతుంది. అందుకని అవి కూడా క్లీన్ చేసేసి కొంచెం మళ్ళీ కొత్తగా కొత్త మట్టి అవి వేసేసి ఏవైనా కొంచెం, నా దగ్గర అయితే దానిమ్మ మొక్క అదివరకు కుండీలో నేను తులసమ్మ చెట్టు దగ్గర దానిమ్మ మొక్క కూడా పెంచుకునేదాన్నండి. దానిమ్మ చెట్టు లక్ష్మీదేవితో సమానం అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దానిమ్మ చెట్టు కంపల్సరిగా ఆగ్నేయం సైడ్న అమ్మ వేసుకుంటుంది. దాని పువ్వు అయితే ప్రతి శుక్రవారం రోజు ఆ దానిమ్మ పువ్వు ఒక్కటి కోసుకొచ్చి లక్ష్మీదేవి ముందు పూజ అది చేస్తుంది అనమాట. నేను కూడా ఇక్కడ నాకు కూడా ఉందండి కింద, కానీ నేను మన కుండీలో ఇలా రీపాట్ చేద్దాం, అదివరకు ఉండేది. నేను సమ్మర్లో ఊరెళ్ళినప్పుడు చనిపోయిందండి. సరే చిన్న మొక్క ఇలాగా అలా రీసెట్ చేసేసి ఫ్రంట్ బాల్కనీలో పెడదామని ఒక్క దానిమ్మ మొక్క విత్తనాలు పడి మలిచిందండి అది. ఇంకో పాట్లో ఏమో ఇది సీతమ్మ వారి జడ కుచ్చులు అంటారు కదా, మనకి స్పాంజ్ క్లాత్ వెల్వెట్ క్లాత్లా ఉంటుంది. మొక్క ఎప్పుడైనా డైరెక్ట్ పీకితే వేర్లతో పాటు చనిపోతుందండి. ఇలా గడ్డ కొంచెం మనం తవ్వేసి తీసామనుకోండి, ఆ గడ్డలాగా అది చనిపోయే అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. ఇలాగ రీపాట్ చేసేసి కొంచెం ఆ రోజు వాటర్ ఇచ్చేసామంటే ఇంకా అసలు దానికి డోకా లేదండి, చక్కగా పెరిగిపోతాయి. ఈ సీతమ్మ వారి జడ కుచ్చులు చాలా ఇష్టమండి నాకు. ఊరి నుంచి వచ్చేప్పుడు పొలంలో వాళ్ళు చల్లారనమాట, రైతులు మిరప పొలంలో అడిగితే ఇచ్చారు కోసి, పువ్వు అనమాట. అది నేను తీసుకొచ్చుకొని జాగ్రత్తగా సమ్మర్లో నీడలోనే ఎండబెట్టుకొని విత్తనాలు చల్లుకొని చక్కగా ఇలా 2-3 మొక్కలు వచ్చాయండి. అన్నీ చల్లితే విత్తనాలు అన్నీ అటు ఇటు పోయినాయన్నమాట. ఇలా అయితే గన్నేరు మొక్క తెచ్చుకున్నాను. అది ఇంకా ఇట్లా సైడ్ బాల్కనీలో పెట్టేద్దాంలే అనేసి ఈ బకెట్ అయితే కొంచెం ఖాళీ ఉందండి. సరే మళ్ళీ వేరే దాంట్లో ఎందుకని దానికి కింద అడుగున వేరే మొక్క వేరుంది, ఎండిపోయింది, అది తీసేసేసి ఇలా ఈ మొక్క అయితే నాటుతున్నానండి. ఈ మొక్క పువ్వులు అయితే అదివరకు నేను సైడ్న తొట్టిలాగా కట్టి వేరే బ్లాక్లో ఉన్నప్పుడు క్వార్టర్స్లో ఈ మొక్క వేసానండి. అదైతే పెద్ద చెట్టులాగా అసలు ఎన్ని పూలు పూసేదోనండి చక్కగా. ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. మనకేంటంటే ఆ రెంట్ ఇళ్ళల్లో ఉంటే ఒప్పుకోరు మామూలుగా ఓనర్స్ వాళ్ళు. ఇలాగ కాలనీల్లో కానీ క్వార్టర్స్లో కానీ ఉన్న వాళ్ళకి మన ఇష్టం అండి. ఇలా పెంచుకుంటే మొక్కలు పెంచడంలో మాకు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారనమాట. అంటే మొక్కలు ఎక్కువ పెంచుకోమని ఇంకా ఇస్తుంటారనమాట. అలాంటి చోట మనం పెంచుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా, అంటే చూస్తానికి మొక్కలుంటే ఆ లుక్ వేరుంటుందండి. ఇంటికి ఒక లక్ష్మీ కళలాగా పాజిటివ్ వైబ్స్గా ఉంటుంది. ఇలా మొక్కలన్నీ అయితే నేను బూస్ట్ బాటిల్స్, పీనట్ బాటిల్స్ వీటిలో పెట్టి, ఇదేమో మనకి బ్యాంబూ ట్రీ అండి, ఎదురు చెట్టు అంటారు కదా అది. ఇది కూడా మొన్న తెచ్చుకున్నాను. ఇవి కూడా అన్ని ఓల్డ్ డబ్బాలండి, బూస్ట్ డబ్బాలు ఇవన్నీ చిన్నవి అన్నమాట. ప్లాస్టిక్ అంతా ఖాళీ చేస్తున్నాను కిచెన్లో. అప్పుడప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు అండి అవి బూస్ట్ బాటిళ్ళు అవి ఏంటంటే మొన్నటిదాకా బిర్యానీ ఆకు అవి కొన్ని ఉంచాను, అవి కూడా తీసేసానండి. ప్లాస్టిక్ అనేది పూర్తిగా, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా తీసేయాలి. ఇలా పారేయటం ఎందుకు, తీసేసిన వాటిని అనేసి నేనైతే మొక్కలు పెంచుతానండి. నేను ఎక్కడికైనా వెళ్ళేప్పుడు కానీ మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయనుకోండి, ఒకటి ఇస్తానన్నమాట. అట్లా ఇవైతే మనకి లిక్విడ్ అండి మొక్కలకి నేను ఇస్తాను. బనానా పీల్స్, ఆనియన్ అవి వాటర్లో పెట్టేసి మనం 3 days 4 days వదిలేసేసి ఆ వాటర్ని ఏంటంటే బకెట్ నీళ్ళల్లో ఈ వాటర్ అంతా మిక్స్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత మొక్కలన్నిటికీ ఒక్కొక్క గ్లాసు కానీ, మనకి పెద్ద మొక్కలైతే ఒక 2 గ్లాసులు అలా ఇచ్చామనుకోండి,
మొక్కలు బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట. పొటాషియం అవి ఉంటుందండి బనానా పీల్ వాటర్లో. తర్వాత మందారం కొమ్మలు తెచ్చుకున్నాను, అవి ఖాళీ బకెట్లో గుచ్చేస్తాను. ఇలా ఇది మొత్తం చేసుకున్నాను కదండి, ఇవంతా సర్దేలేకే ఉంటుందండి, చేయటానికి చేస్తాము. అందుకే ఇలా కొంచెం ఏదైనా వేరే ఖాళీ ఉన్నప్పుడే చేస్తాను. ఇలా అయితే నేను నాటుకున్న మొక్కల్ని, ఇది పాత రాగి కాగండి, నీళ్ళు కాసుకునేదనమాట మేము చిన్నప్పుడు. అది ఇలాగ సెట్ చేసుకున్నాను. అడుగున ఒక ప్లాస్టిక్ బౌల్ పెట్టేసి అది ఏంటంటే రీపాట్ చేసే వరకు అలా పెట్టానన్నమాట. ఇవి వచ్చి హ్యాంగింగ్ పాట్స్ ఇలాగా సెట్ చేశానండి. బాల్కనీలో చూసారు కదా, ఈ విధంగా ఆల్టర్నేట్ కలర్స్లో గ్రీన్, వైలెట్ అలాగా. ఇవి వచ్చేసి జెడ్ ప్లాంట్ ఇక్కడ పెట్టాను. తర్వాత ఇంకొక ప్లాంట్ ఏమో ఇలా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకునేలాగా చూడండి. ఇందాక ఎలా ఉంది, ఇవన్నీ సర్దుకొని ఇంకా శుభ్రంగా స్నానం చేసి వంట అది చేసుకున్నాను. ఈరోజు తోటకూర పప్పు కాకరకాయ ఏపుడు చేశానండి. ఇది వచ్చేసి మనకి బ్యాంబూ ప్లాంట్ అన్నాను కదా, ఇది కూడా మనం రీపాట్ చేశాక నేను తులసమ్మ చెట్టు దగ్గర ఈశాన్యం మూల పెడతానండి. ఇది వచ్చి ఇక్కడ షింక్ దగ్గర కార్నర్లో ఇలా సెట్ చేశానండి. ఈ ప్లాంట్ 400 రూపీస్ అండి. చాలా కాస్ట్ ఉన్నాయి ప్లాంట్స్ అనేవి, అందుకే జాగ్రత్తగా రీపాట్ చేసుకునేప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe my channel.